లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్ చేరికలకు ప్రాధాన్యమిస్తున్నారు. నేతల చేరికలు అభ్యర్థులకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. ఇవాళ నిజామాబాద్ రూరల్ కు చెందిన టీడీపీ సీనియర్ నేతలు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. పాత మిత్రుడు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని కోరారు కేసీఆర్. టీడీపీ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. స్వయంగా మండవ ఇంటికి వెళ్లిన కేసీఆర్ దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. టీఆర్ఎస్ లోకి రావాలని మండవ వెంకటేశ్వరరావును ఆహ్వానించారు. సమావేశంలో సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్ ఉన్నారు. భేటీలో కేసీఆర్ తో కలిసి పనిచేయాలని మండవ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2-3 రోజుల్లోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్ ఎన్నికల నేపథ్యంలో మండవతో కేసీఆర్ భేటీ చర్చకు దారితీసింది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ రైతులు భారీగా నామినేషన్లు వేశారు. రైతు సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాతోనే మండవను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినట్లు చర్చ జరుగుతోంది. మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ రూరల్ కు చెందిన నేత, మరోవైపు కమ్మ సామాజిక నేత. నిజామాబాద్ లో సెటిలర్స్ ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. అందుకే మండవను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం నుంచే కేసీఆర్ తో మండవ వెంకటేశ్వరరావు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేనని చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా పిలవటంతో కారెక్కేందుకు సిద్ధమయ్యారు. భేటీ తర్వాత సీఎం వెంటే ప్రగతి భవన్ కి వెళ్లారు మండవ వెంకటేశ్వరరావు. కొద్ది రోజుల్లో అధికారికంగా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచే కేసీఆర్ మండవ మధ్య అనుబంధం ఉంది. యువ నేతలుగా పార్టీ విభాగంలో, ఆ తర్వాత మంత్రులుగా కలిసి పనిచేశారు. మండవకు 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004 వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు మండవ వెంకటేశ్వరరావు. 2014లో తెలంగాణ వచ్చే వరకు కూడా టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు.